ఎవరైతే రక్షణ కావాలని కోరుకుంటారో వారికి బోధించమని చెప్పి. నీకు రక్షణ కావాలంటే ఎట్లా వస్తుంది? వేదాలు చదవాలి, వేదాంగాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి. మీరు ఎన్ని చదివినా లాస్ట్ మరి మత మార్పిడి ఎందుకు చేస్తారు? మరి అదే కరెక్ట్ నిజమైన దేవుడేనా? మత మార్పిడి ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు నీ బంధువులను మార్చుకరా, మా దాంట్లకు నీ అత్తగారిని తీసుకురా. నువ్వు పోయినావు, నీకు ఎక్కడిది రక్షణ ఆడంటే ఉన్నది. నీ మతం అలా తండ్రి బిడ్డను వ్యభిచారం చేసినోడు అది అది పక్క పెట్టు. అది అల్లనే అన్నాడు ఇటును దేవుడు ఏమని చెప్పిండంటే దాంట్లో కూడా తింటూ ఇంకొకటి నువ్వు మతం మారి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫర్ ఎగ్జాంపుల్ 8 సంవత్సరాలు. నీకు ఎన్ని సంవత్సరాలు? 40. 40 ఏళ్ళ కింద అంత ముందు భార్య లేదా, పిల్లలు పుట్టలేదా, సంసారం చేయలేదా, బతకలేదా? అంటే తెలియనప్పుడు బతకలేదా? తెలిసినాకేం సాధించినావు? ఏంటి సాధించేది అని? నువ్వు తీసుకుపోయేది ఏంది? నీ వేదాంతం తీసుకుపోయి ఎక్కడికి ఏం తీసుకుపోతావు? నువ్వేం తీసుకుపోతావు? నేను తల్లి గర్భమాలు ఉన్నప్పుడే నాకు బాలసాలని బేటపడంగానే కూడా 21 అని నాకు పుట్టక ముందు నుంచే నాకు సనాతన ధర్మాన్ని అలవాటు చేశారు. నీదేంది చెప్పు? నీది ఏ ధర్మం అయినా పుట్టినాడు పుట్టకున్నా ఇక్కడ ఇంతవరకే నీది. నీకు ఎక్కడ ఏమిటికి వచ్చినావు? మానవుడు మళ్ళీ ఇటు చెప్తావు ఎందుకు? మా వేదానికి చెప్తావు ఎందుకు? ఎందుకు ఈ భూమికి రావడం? మా వేదానికి ఎందుకు చెప్తావు? ఈ భూమికి రావడం కారణం అవును, మా వేదం చెప్తుంది. అదే భూమికి రావడానికి కారణం ఏదని మా వేదం చెప్తుంది. గత జన్మ కర్మ సిద్ధాంతము కర్మ ఫలం అని చెప్తుంది మా వేదం. చేసిన పాపానికి మరి అదే మరి మా వేదం చెప్పింది. అది నీ క్రిస్టియన్ ఎప్పుడు చెప్పింది? 2000 కింద చెప్తున్నావు. అంటే మా దాంట్లో తీసుకుపోయి నువ్వు విని చెప్తున్నావు ఇప్పుడు. మరి నీది ఎప్పుడు పుట్టింది? మాది ఎప్పుడు పుట్టింది? ఈ భూమి సృష్టి కార్యం ముందే. ఏది మానవుడు 2000 సంవత్సరాల కింద జరిగింది. నీది మానవుడు మాకు ఋషులు మునులు చెప్పింది. మాది ఋషులు చెప్పేదాకా మీరు 100 మంది సరే మన ఇది తర్కవాదం కాదు. తర్కవాదం వాదమే. ఇంకా వాదించుకున్నా ఇక్కడ ఏందంటే ఏమున్నదంటే ఈ ఋషులు తపస్సులు ఎవరికి రక్త సంబంధులు ఉన్నారు? అసలు సనాతన ధర్మం ఎప్పుడు మొదలైంది? సనాతన ధర్మం నాకు చెప్పకు. మానవుడు ఎప్పుడు మొదలైంది అంటున్నా. టాపిక్ సనాతన ధర్మం ఎప్పుడు మొదలైంది? మానవుడు భూమి మీదకి రావడం కారణం ఏంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ కాదు, మానవుడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిండు? ఏం తప్పు చేసి? సృష్టి నిర్మాణం కోసం వచ్చిండా? మానవుడు తప్పు చేసిండు. ఏం తప్పు చేసిండు? దేవుని భగవంతుడు సృష్టి కల్పం జరిగింది, తర్వాత కర్మ సిద్ధాంతాన్ని బట్టి జరుగుతుంది. అక్కడ మంచిగా ప్రశాంతంగా బతుకురావాలంటే దేవుని మీద తిరుగుబాటు చేసి ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఇంకొకటి గీత అనే పేరుతోటి నీ బైబిలోడు మా ప్రచారం చేస్తుండేందుకు మరి గీతను నీకు పుస్తకం చూపిస్తా. భగవద్గీత పేరుతోటి వాక్యాలు మొత్తం మార్చి నీ బైబిల్ పెట్టి గీత అని పెట్టేది అక్కడ తీయాలి. ఇంకొకటి ప్రతిదీ కూడా దేవాలయం అని మీరు తిరుగు ఉన్న పద్ధతులన్నీ తీసుకుపోయి పూలు లేవు, పండ్లు లేవు, పలహారం లేదు, ఏది లేని తీసుకొచ్చి మరి మీ యేసు ప్రభుని తీసుకొచ్చి మా దాంట్లో కలుపుతారు ఎందుకు? పూలు గీలు అని పళ్ళకి అన్ని తీసుకొచ్చి తప్పు. నీకు చూపి నా వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి మీ యేసు ప్రభు దాంట్లో మీ యొక్క పాస్టర్ ఏమని చెప్పిండు? ఇది హిందూ ఇది ఒక హిందూ ఇల్లు, ఈ కుర్చీ హిందువుది. హిందువు దాంట్లో ఎట్లా కూర్చుంటున్నావు? ఒకటి హిందువు దండం పెట్టిన తర్వాతనే ఆ బట్టల షాపులో బట్టలు అమ్ముతాడు. మరి ఆ బట్టలు పోయి ఎట్లా కొనుక్కొచ్చుకుంటున్నావు? ఒక హిందూ బస్సు డ్రైవర్ బస్సు నడుపుతాడు, ఊదికళ్ళు వెలిగించిన తర్వాత బస్సు ఎక్కుతాడు. నువ్వు ఆ బస్సు సీట్లు ఎట్లా కూర్చుంటున్నావు? అంటే ప్రసాదం అనే విషయానికి వచ్చేసరికి తినమని అంటున్నావు. కానీ మరి ఈ హిందూ కూరగాయలు అమ్ముతుండు, దండం పెట్టి కాయలు తెంపి భూమి ఉంతాడు. ఇటును పంట పండించేటప్పుడు భూమి ఉంతాడు, భూమాత అని చెప్పి మొక్కుతాడు, చేస్తాడు, దండం పెట్టి దిక్కుతుంది, పంట పండిస్తాడు. మరి ఈ పంటను ఎడ తింటుండు? అక్కడ లేదా మీ క్రిస్టియన్ పాస్టరే వివరంగా చెప్పిండు. ప్రతిదీ ఇక్కడ నూనె నియమించుకోవటం భాగ్యం. మనం అసలే ఓరం మనిషివి సరే, మనిషివి అనుకుంటారు. ధర్మం ఏది నీలో? మనిషి అనే దానికి దేవుడు అధర్మ గ్రంథాన్ని ప్రచారం చేస్తున్నావు నువ్వు. నీలో ధర్మం ఏది అంటుంటే మేము ఎప్పుడు అధర్మ గ్రంథం చేసేది ఇది. మనం చేసిన కర్మకు, మనం చేసిన పాపాలకు దేవుడు స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి మానవులతోటి దెబ్బలు తిని తన శరీరాన్ని చిందించి రక్తం శరీరం మరి ఎవరు చిందించలేదు? నీ కొరకు, నా కొరకు లోక రక్షకుడు అయ్యి పుట్టి 2000 సంవత్సరాల కింద పుట్టి 2000 సంవత్సరాల అంత ముందు మానవ నిర్మాణం లేదా? అంత ముందు కూడా ఉన్నాడు. అంతకు ముందు కూడా ఉన్నాడు. ఎక్కడ ఉండు? అప్పుడు
సృష్టికార్యం చేసింది ఆయన. ఎక్కడ ఉన్నా నువ్వు చూసి నీ దేవుడు ఎక్కడ ఉంది చేసి భూమిని ఏ విధంగా చేసిండు? అవును, ఇప్పటికి నాకు ఆనవాళ్ళు ఉన్నాయి. ఏమున్నది? సముద్రం మధ్యలో రామసేతు నిర్మాణం చేసిండు రాముడు. నీ నిర్మాణం చూపి ఒకటి ఒక నిర్మాణం అని. అవునా, ఒకటి చూపి. దేవుడే అంత సమస్తం సృష్టికార్యం చేసిన వాడికి ఆయనకు గుడి ఆనవాళ్ళు చూపివయ్య. నీ గుడి సంబంధం యుగాల కింద ఆనవాళ్ళు చూపి. ఆనవాళ్ళతో సంబంధం లేదు. మానవుడు వచ్చి ఇక్కడ చేసుకున్నాడు. ఈ ఆనవాళ్ళని మరి మీ వాడు చేసి మళ్ళీ మతం మార్చుకొని అలా పోయి అంటుండా మీరు భావిస్తారు కానీ అదంతా నువ్వు అసమ్మము. ఇప్పుడు నిజమైన తల్లి కూడా ఆత్మ, నీ ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? అవునయ్యా, నా ఆత్మ చనిపోతే కర్మ ఫలాలను బట్టి, నేను చేసినటువంటి కర్మలను బట్టి, నా కర్మలే నాకు వచ్చే జన్మ, గత జన్మ సిద్ధ జన్మను. అవును, జన్మ ఉండదు. మరి ఈ ఆత్మ ఎడిపోతుంది. మళ్ళీ వస్తుంది ఇక్కడికి. 84 లక్షల జన్మలలో ఏదో ఒక జన్మ. అవును, రాదా? రాకుండా ఎడిపోద్ది. ఆత్మస్వరూపం ఎడిపోద్ది. అసలు ఆత్మ ఉందా లేదా? ఆత్మ ఉన్నది కానీ ఆత్మ ఇది మళ్ళీ భూమికి వస్తా నమ్మకం ఉందా నీకు? రాదని నమ్మకం ఉందా నీకు? మాకుంది. ఎట్లా నమ్మకం ఉంది? మాకు గ్యారంటీ ఉంది. అంటే ఒకని పెళ్ళని ఇంకోటి దెంగినా కూడా వస్తాడని నమ్మకం ఉందా? దాని చెడు మాట మరి వద్దు, నీకు పుణ్యం. ధర్మాన్ని ఒకటి నీ ఆత్మ ఏ విధంగా వచ్చింది, ఎలా సృష్టి ఇచ్చినావు, ఎందుకు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అనేది స్పష్టంగా ఉంది. అవునబ్బా, మరి మా దాని కూడా స్పష్టంగా ఉంది. మాకు 18 పురాణాలలో ప్రతి పురాణం కూడా మాకు అని చెప్తానే ఉన్నాయి. రాముడు సరే, దేవుడు కూడా ఎన్నుకునేవంటే తన యొక్క పిల్లలు ఎవరైతే. నీ పేరు ఏం పేరు అసలు? అరే నా పేరు చెప్పబోయ్యా. నీ పేరేం పేరు? నీ పేరు మార్చలేవు, నీ ఊరు మార్చలేవు, నీ స్థలాన్ని మార్చలేవు, ఈ గాలిని మార్చలేవు, ఈ పంచభూతాలను మార్చలేవు. నువ్వు ఏదో మార్చుకుంటే భావన చెందంగా అయిపోద్దా? ఏమన్నాడంటే అక్కడ కూడా మాకు గాలి వాయుదేవుడు అంటున్నా. నువ్వు గాలి పీల్చకుండా బతుకుతున్నావా? ఇప్పుడు సమస్తము పీల్చవా కసంటప్పుడు? మేము వాయుదేవుడు అని పూజిస్తున్నా, మరి మా గాలి ఎందుకు పిలుస్తున్నావు? భగవంతుడే ఇవన్నీ పంచభూతాలని భగవంతుడే సృష్టించి పంపించాడు. మరి నువ్వు వాయుదేవుడు అంటున్నా, గాలిని వాయుదేవుడు అంటున్నా, నీళ్ళని గంగా మాత అంటున్నా. ప్రతిదానికి దేవుడు, దేవదూతలని దేవుడు అని పిలుచుకుంటున్నారు. దేవుడు అని అంటున్నావు, లాస్ట్కు ఈ దేవుడు ఆ దేవుడు అంటున్నావు. దేవుడు అన్నాడు ఒక్కడే. మరి ఒక్కడైతే ఒకడే పరిపాలన చేయాలి. మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, ప్రధానమంత్రులు ఎందుకు? అంతే. అక్కడ కూడా ఆయన చెప్పేదాకి నువ్వు దేవుడు ఒక్కడే. దేవుడు దేవదూతలు అన్న వాళ్ళు ఆయనకు మొత్తం సేవ చేసేటందుకు ఈ భూమి మీద కానీ పరలోకంలో కూడా ఆయనకున్నారు. అందుకనే మనము పరలోకం అంటే ఏ లోకం ఇది? నాకు మణిదీపం అని, కైలాసం అని, విష్ణు లోకం అని, బ్రహ్మలోకం అని మా లోకం మాకు ఉన్నాయి లోకాలు. నీదేది ఉంది? 5 ఉంటాయి. నీ లోకం పేరు ఏం పేరు? పరలోకం. అంటే పరలోకం అంటే పరలోకమేనంటే ఇక పరలోకం అంటే దానికి లోకం నీ చెప్పేదానికి భూమి మీద 5 ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. 5 డైమండ్లు ఉన్నాయి. ఇది 3వ డైమండ్. 4వ డైమండ్లు ఎవరు ఉంటారంటే అక్కడ దేవదూతలు ఉంటారు. అది ఎవరు చెప్పారు మరి? నీకెవరు చెప్పి నాకు 2000 సంవత్సరాలు అరే చెప్పిందకి నువ్వు అది తప్పకుండా ఉన్నది. 5వ డైమండ్ల పరలోకంలో దేవుడు. అది ఫస్ట్ ఏ గ్రంథం వల్ల పుట్టింది, ఏ గ్రంథం వల్ల? అవును, మరి మాకు యుగాల కింద సనాతన ధర్మం వల్లనే ఉంది. మరి అది నీకు చూపిస్తే? నీకు సనాతన మేము కూడా చూపిస్తాం. నువ్వు వచ్చి కూర్చుంటే నీకు ఈ బైబిల్ మార్చి 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 రాస్తుర్రు. బైబిల్ అసలు ఆత్మ దేవుని ఆత్మ ద్వారా, దేవుడు ఆత్మతోటే నువ్వు ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అతడు దేవుడు నీ స్వరూపంలోకి వచ్చినప్పుడు ఫలాన్ని రావటం రాస్తాడు. అసలు దేవుడు కాదు, ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగిందా మీ దాంట్లో ఇంతవరకు? ఆత్మజ్ఞానం ఉన్నోడే ఉంటుంది. ఆత్మజ్ఞానం ఉన్నోడు అందరిలో కూడా దైవత్వం చూస్తుంటాడు. నీ సనాతన ధర్మంలో నువ్వు ఏ ధర్మానికి పాటించి నువ్వు నిజంగా పాటుపడి బతున్నావు? నేనా? ఎవరికి న్యాయం చేస్తున్నావు? అవును, ఎవరికి న్యాయం అంటే నన్ను నేను తెలుసుకున్నా. నేను ఇంకో జీవికి మేము ఒక ఇంకో జీవికి అన్యాయం చేయకుండా మీరు ఈ పొద్దున్న చేస్తే చిన్ను నేనను తెల్లారితే పొద్దుకు తగ్గ ఏం చేయాలా అని మీరు ఆలోచిస్తారు. కానీ మేమేమంటున్నాం అంటే దేవుని కొరిచేది ఏమంటున్నాం, తండ్రి మేము చేసిన తప్పులు ఇంకా మాలో ఉన్నాయి, ఆయన ఇంకా మేము సరి చేస్తాం. ఇంకొక హిందూ మీద ఆధారపడి బతుకుతావు ఎందుకు? మరి నువ్వు క్రిస్టియన్ దేవుడే భూమి మీదకి వచ్చి కష్టపడు. నన్ను మనిషి అడు ఇప్పుడు నువ్వు కరెక్ట్ సిద్ధాంతివి. నీ సిద్ధాంతివి నీకు సంబంధించిన అంటే నీ బైబిల్కి సంబంధించిన వాళ్ళంతా జ్ఞానులు కదా, వాళ్ళ మీద ఆధారపడాలి. నువ్వు నీ అవసరాల కోసం హిందువుల మీద ఆధారపడేది ఎక్కడిది? మరి అప్పుడు ఎడిపోతుంది నీ పౌరుషం రోషం అంతా? ఎవరి మీద ఆధారపడుతుందంటే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? అతడు కష్టం చేసుకో అన్నాడు. మగిను
శ్రమపడి బతకమన్నాడు. ఇంకోటి ఇంతవా దాంట్లో నువ్వు నమ్ము. నువ్వు మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, పక్కన ఏదైనా వస్తువు కొనేటప్పుడు నీ జీవనం అంతా ఎలా సాగుతుంది? నీ అన్ని ఆ పక్కన పెట్టు, 100 చెప్తున్నాను. ఇవాళ మా దాంట్లో మేము పోసి సత్యం అనేది ఏంటంటే దేవుని సంఘం, దేవుడు స్వయంగా ఆయన ఎన్నుకున్న శిష్యులు 12 మంది. 12 మంది శిష్యులు గమనించు. ఆ రోజు ఏం చేసి నువ్వు ఎన్ని చెప్తున్నావు కదా, నాకు నీ ఇనే ఓపిక లేదు, అసలు వినకూడదు కూడా. నేను మీరు 100 తప్పులు చేస్తారు. ఇటు మీ సిద్ధాంతం, మీ గురువులు తప్పు చేస్తారు, మీరు అన్ని మోసాలు జరుగుతాయి. ఈ భూమి మీదకి వచ్చే మనిషి మా దాంట్లో ఇప్పుడు మేము క్రైస్తవులు, నీ దాంట్లో తప్పులు లేవా? ఇటు పక్క బెట్ట అన్ని సిద్ధాంతాలు వాళ్ళు సరైన బైబుల్ పాటిస్తలేరు, వాళ్ళ అలా ఉన్న నియమం పాటిస్తారు. ఇప్పుడు మేము వెళ్ళే నియమం ఏమంటారేనా, ఆఖరికి సత్యం ముందల కూడా రుణం ఉండొద్దు. 10 రూపాయలు అప్పు లేకుండా మరి అది ఎక్కడి పదం అంటుంటే ఆ పదం నువ్వు యాంచి తీసుకొచ్చి అప్పు చేయకుండా చచ్చిపోవాలి. నేను అది రుణం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? నీదా రుణం అనే పదం? రుణం ఎక్కడి నుంచి అంటే నీ బైబిల్ లేదా రుణం అనేది? రుణానుబంధం అనేది నీ బైబిల్ అంటే ఏంటి రుణం? ఏ రుణమైనా తప్పు. జన్మల నుంచి వస్తున్నటువంటి రుణం ఉంటేనే మానవ జన్మగా జన్మిస్తాడు. కర్మ నశించకపోతేనే ఒకటి మీద ఎంతసేపు కొట్లాడుతున్నావు. ఈ మానవుడు నువ్వు ఆడే ప్రతి పదం కూడా 6000 సంవత్సరాలు. నువ్వు 100 తీసుకొచ్చా. 6000 సంవత్సరాల చరిత్ర ఇది మానవుని. 6000 సంవత్సరాలకు దేవుడు